నెయ్యి కొనుగోళ్లకు అప్పటి వరకు ఉన్న ఈ టెండర్లలోని నిబంధనల్ని సడలిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతోనే కల్తీకి అంకురార్పణ జరిగింది. ఇదే విషయాన్ని సిట్ స్పష్టంగా చెప్పింది. నిబంధనల్ని సడలిస్తూ 2019 డిసెంబర్ 28న టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానంపై అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి, ఒక డిప్యూటీ ఈవో సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే నిబంధనల సడలింపు తీర్మానాన్ని మిగతా బోర్డు సభ్యుల దృష్టికి తెచ్చారా, ఇది అసలు బోర్డు సమిష్టి నిర్ణయమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా నెయ్యి టెండర్ నిబంధనలు సవరించాలని టీటీడీ బోర్డు సూచించాలనుకుంటే ఎజెండాలో దాన్నొక ప్రత్యేక అంశంగా చేర్చాలి. అప్పటిదాకా ఉన్న నిబంధనల్లో లోపాలేంటి, వాటిని సవరించాల్సిన అవసరమేంటన్నది చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ ఆ అంశాన్ని అజెండాలో చేర్చినట్టుగాని, బోర్డులో చర్చించి ఆమోదించినట్టుగాని లేదు. 2019 డిసెంబర్ 28 నాటి బోర్డు సమావేశంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు నెయ్యి సరఫరా ఆర్డర్ అంశాన్ని 220వ పాయింటుగా చేర్చారు. 70,000 కిలోల నెయ్యి సరఫరాకు 2019 సెప్టెంబర్ 23న మొదటిసారి ఈ టెండర్ పిలిచామని, మొదటి 2 సార్లు పిలిచిన టెండర్లను వివిధ కారణాలతో రద్దు చేశామని అందులో తెలిపారు. మూడోసారి పిలిచిన టెండర్లలో బరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ను ఎంపిక చేశామని, ఆ సంస్థకు 35,000 కిలోల నెయ్యి సరఫరాకు 2019 నవంబర్ 19న కొనుగోళ్ల కమిటీ అనుమతితో సప్లై ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. దాన్ని పాలక మండలి ముందు సమాచారం నిమిత్తం ఉంచుతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు. అదే అజెండా పాయింట్ కింద టెండర్ నిబంధనల సవరణ అంశంపై తీర్మానం కూడా రాయడం వెనుక అర్థమేంటి? అసలు నిబంధనలను సడలించాలన్నది బోర్డు సమష్టి నిర్ణయమా, లేకపోతే సుబ్బారెడ్డి ఏకపక్ష నిర్ణయమా? నాటి ఉన్నతాధికారుల సహకారం, బోర్డులోని కొందరు సభ్యుల మద్దతుతో ఆయన ఈ కుట్రకు తెరతీశారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనలు మార్చాలన్న విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చారా? అజెండాలో చేర్చారా? సమావేశంలో చర్చించారా? సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారా? లేక ఏకపక్షంగా తీర్మానం రాసేసి చైర్మన్ సంతకం పెట్టేశారా అన్నవి సమాధానం రావాల్సిన ప్రశ్నలు. టీటీడీ అవసరాల మేరకు నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు నిబంధనలు సడలించారని, ఎందుకు సడలించారని ఆ తర్వాత మేమడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశమిస్తే పోటీ పెరిగి తక్కువ ధరలకు కోట్ చేస్తారని చెప్పారని సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్నారు. నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండానే టెండర్ నిబంధనలను సడలించామని చెబుతున్నారు. నిబంధనల సడలింపు వ్యవహారం అసలు తనకేమీ తెలియదన్నట్టు, ఎందుకు సడలించారని తర్వాత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు నమ్మబలుకుతున్నారు. నిబంధనలు నీరుగార్చేలా పావులు కదిపి తీర్మానంపై సంతకం చేసిన వ్యక్తే ఇలా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. పైగా నాణ్యత పెంచడానికి నిబంధనలు మార్చామని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంది. అడ్డంగా దొరికిపోయిన సుబ్బారెడ్డి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారని అర్థమవుతోంది. నెయ్యి కల్తీని 2022లోనే సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నిర్ధారించినా దాన్ని తొక్కిపెట్టడం కూడా అనుమానాల్ని పెంచుతోంది. 1 లీటర్ పాలు కూడా సేకరించని భోలేబాబా, మాల్గంగా, వైష్ణవి వంటి ప్రైవేటు డైరీలకు రాచబాట పరిచేందుకే టెండర్ నిబంధనల్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని సిట్ ఇప్పటికే నిగ్గు తేల్చింది. నిబంధనలు కట్టుదిట్టం చేసిన 5 నెలల్లోనే తిరిగి సడలించడానికి సహేతుక కారణాలను కొనుగోళ్ల కమిటీగాని, పాలక మండలిగాని చెప్పకపోగా ఎక్కువ డైరీలు పాల్గొనేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నామన్న ఏకైక సాకు కుట్రకోణాన్ని వెల్లడిస్తోందని ఛార్జిషీట్లో తెలిపింది. టీటీడీ నెయ్యి కొనుగోళ్ల టెండర్లను పటిష్టం చేసేందుకు 2019 ఏప్రిల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిటీ వేశారని, ఆ కమిటీ సిఫార్సులకు 2019 ఆగస్టు 16న నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని వెల్లడించింది. ఆ నిబంధనల ప్రకారమే 2019 అక్టోబర్లో నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు పిలిచామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త సభ్యులతో ఏర్పాటైన కొనుగోళ్ల కమిటీ టెండర్ నిబంధనలు సడలించాలని 2019 డిసెంబర్ 27న సిఫార్సు చేసిందని నివేదికలో తెలిపింది. 2019 డిసెంబర్ 28న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇచ్చేలా బోర్డు ఆమోదం తెలుపుతూ దాని కిందే టెండర్ నిబంధన సవరణ ప్రతిపాదన తీర్మానం రాసేశారని, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమోదంతో 2020 జనవరి 6న టెండర్ నిబంధనల సవరణకు కొత్త కమిటీని నియమించారని పేర్కొంది. 2019లో నిబంధనల్ని కట్టుదిట్టం చేసేందుకు నియమించిన కమిటీలోని సభ్యులే ఈ కమిటీలోనూ ఉన్నారంది. ఆ కమిటీ సరైన అధ్యయనం చేయకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, తగినంత సమయం తీసుకోకుండా నిబంధనలు సడలించాలని సిఫార్సు చేసినట్లు సిట్టు పేర్కొంది. దీన్ని బట్టి నిబంధనలు ఎలా నీరుగార్చాలో ముందే నిర్ణయించుకుని ఆ మేరకు కమిటీ పేరుతో డ్రామా నడిపించారని అర్థమవుతోందని వెల్లడించింది. 2019లో సూచించిన దానికి పూర్తి విరుద్ధమైన సిఫారసుల్ని ఇప్పుడు కమిటీ చేసిందన్న సిట్ 2020 జనవరి 23న అప్పటి జీఎం ప్రొక్యూర్మెంట్ కార్యాలయంలో, 2020 ఫిబ్రవరి 14న నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై నిబంధనల సడలింపునకు సిఫార్సు చేయాలని నిర్ణయించారని, అప్పటికే ఉన్న నిబంధనలను ఎందుకు మార్చాలనుకున్నారో ఎక్కడా చెప్పలేదని పేర్కొంది.
నిపుణుల కమిటీ సిఫార్సులను 2020 ఫిబ్రవరి 18న కొనుగోళ్ల కమిటీ, 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు ఆమోదించాయని, అప్పటి నుంచే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరుచుకున్నాయని సుస్పష్టంగా తెలిపింది.